నా పేరు భట్టు లక్ష్మణ్ నాయక్. కేటీపీఎస్ కాలుష్య ప్రభావిత గ్రామాలకు సంబంధించిన గిరిజన కాంట్రాక్టర్ని 4/4/2024 సంవత్సరంలో కేటీపీఎస్ యాష్ పాండ్కి సంబంధించిన విషయమై హైకోర్టులో WP నెంబరు 1161 కేసు ఫైల్ చేసి కేటీపీఎస్ ద్వారా నష్టపోతున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో 4 గ్రామాల వాళ్ళకి గ్యాస్ ట్రాన్స్పోర్టింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసివేయడం జరిగింది. ఆ విషయానికై 4/4/2024 గౌరవ హైకోర్టు తెలంగాణ వారు మనకి గిరిజన కాంట్రాక్టర్లకే ఇవ్వాలా కేటీపీఎస్ యాష్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని మీద గత సంవత్సరం కేటీపీఎస్ యాజమాన్యం వారు ఆర్డర్ కూడా ఇచ్చి గత సంవత్సరం మాతోనే ట్రాన్స్పోర్ట్ వర్కులు చేపించారు. కానీ రీసెంట్గా 8/9/2025 సంవత్సరంలో రిట్ అప్పీల్ 11261 మీద రిట్ అప్పీల్ వేసి దాని మీద అడ్వకేట్ జనరల్ ద్వారా ఆ కేసుని ఇంట్రీమ్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఆ ఇంట్రీమ్ ఆర్డర్లో కూడా ఓపెన్ బిడ్డింగ్ ద్వారా టెండర్ ఇవ్వాలనేది ఎక్కడ ఆ ఇంట్రీమ్ ఆర్డర్లో లేదు. అయినా కూడా యాజమాన్యం వారు గిరిజన కాంట్రాక్టర్ల మీద ప్రభావిత గ్రామాలు ఏవైతే కాలుష్య ప్రభావిత గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల వాళ్ళకి తీరని అన్యాయం చేస్తున్నారు. దాని మీద నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా ఇంటర్నేషనల్గా ఎవరైనా టెండర్ వేసుకోవచ్చు అనే విధంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 25/9/2025. గౌరవ తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చిన దాంట్లో ఈ ఓపెన్ బిడ్డింగ్ ద్వారా కానీ లేకపోతే త్రూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనే విధంగా ఎక్కడ ఈ ఆర్డర్లో లేదు. ఓన్లీ తాత్కాలికంగానే 11261 నిలిపివేయబడుతుంది అని చెప్పేసి ఇచ్చారు. 11261 అనే ఆర్డర్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము. అది దాని మీద పూర్తిగా ఎగ్జామినేషన్ చేసినాక ఫైనల్ డిసిషన్ తీసుకుంటామని చెప్పి గౌరవ తెలంగాణ హైకోర్టు వారు క్లియర్ కట్గా ఇందులో ఇచ్చారు. అయినా కూడా కక్షపూరితంగా చెర్కో యాజమాన్యము కేవలం గిరిజన కాంట్రాక్టర్లైన మాకు అన్యాయం చేయడానికే ఒక కక్షపూరితమైన వ్యవహారంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటున్నారు. అంటే గిరిజన కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వేరే నాన్ ట్రైబ్స్ కాంట్రాక్టర్లకి ఇవ్వడానికి పూనుకున్నారు. మాకు ఎలాంటి ఉపాధి లేకుండా చేయడానికి దీని యొక్క సారాంశము అంటే గిరిజన కాంట్రాక్టర్లకి ఎలాంటి ఉపాధి కల్పించవద్దు అనే ఉద్దేశంతోనే ఈ టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు పత్రిక ద్వారా వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే నోటిఫికేషన్ మీరు టెండర్ నోటీస్ రిలీజ్ చేశారో ఆ టెండర్ నోటీస్ని ఇమీడియట్లీగా రద్దు చేయాలి. రద్దు చేయని ఎడల మేము తీసుకోబోయే ముందు జరగబోయే కార్యక్రమాలకు కానీ ఆందోళన కార్యక్రమాలకు కానీ చేపడతాము. దానికి పూర్తి బాధ్యత యాజమాన్యమే వహించాల్సి వస్తుంది. మా గిరిజన కాంట్రాక్టర్ల పొట్టకొట్టే కార్యక్రమాలు చేయవద్దని ఈ పత్రికా పరంగా వాళ్ళందరికీ తెలియపరుచుకుంటున్నాను. మా గిరిజన హక్కుల గురించి ఈ ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. మేము గిరిజన గ్రామాల్లో ఉన్నాము. 4 గ్రామాలు కాలుష్యత ప్రభావమైన కరకవాగు, ఉనుకుల, పుల్లయ్యగూడెం, సూరారం గ్రామము. ఈ గ్రామాల్లో ఎంతో పై చదువులు చదివి కూడా ఎటువంటి ఉపాధి లేకుండా జీవిస్తున్నాము. గతంలో గౌరవ హైకోర్టు గిరిజన వాళ్ళకి ఈ పాండ్యాస్ బూడిద లిఫ్ట్ చేయడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా మరి గత సంవత్సరం కూడా ITDFO గారి సమక్షంలో మరి అందరికీ సెలెక్ట్ చేయడం జరిగింది. అదే గౌరవ హైకోర్టు వారు గైడ్లైన్స్ ప్రకారంగా మరి బూడిద రవాణాకు మేము సిద్ధమై చేస్తున్న తరుణంలో ఈ సంవత్సరము గౌరవ హైకోర్టుని ఇచ్చిన 1161 కేసు నెంబర్ని పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ కేటగిరీ అన్ని కేటగిరీ వాళ్ళకి నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల కాలుష్య గ్రామంలో ఉన్నటువంటి మా గిరిజన కాంట్రాక్టర్లు అతి భయంకరంగా నష్టపోతున్నాము. దీనికి తక్షణమే ఆఫ్ చేసి గిరిజన గ్రామాలకి న్యాయం చేయగలరని
పత్రికా విలేకరుల ముందు సమక్షంలో మేము తెలియపరుస్తున్నాము. ఇటు విషయాన్ని కేటీపీసీ యాజమాన్యం మరియు ప్రభుత్వం కూడా గ్రహించి గిరిజన హక్కులను కాపాడి 1/70 యాక్ట్లో ఉన్నటువంటి మా గ్రామాలను గిరిజనుల కాంట్రాలకి న్యాయం చేయగలరని, షెడ్యూల్ 5ని కూడా అనుసరించి పాలంచం మండలంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల 4 గ్రామాలకి పూర్తిగా అర్హత కల్పించగలరని ప్రింట్ మీడియా, పత్రికా విలేకరుల ముందు నేను తెలియపరుస్తున్నాను.